చేయదలుచుకున్నది నీకు నేను దాస్తానా అని దేవుడు నీ హృదయంతో నా హృదయంతో మాట్లాడతారు. పిలువబడిన పిలుపునకు తగినట్లుగా జీవించడం ఎంతో ఆశీర్వాదకరమైనటువంటి విషయం, ఎంతో శ్రేష్టమైనటువంటి విషయం. చాలామంది నేను అంత సమృద్ధిగా ఉన్నప్పుడు పిలువబడితే అలా పిలువబడినప్పుడు దేవుని దగ్గరికి వెళ్తాను అని అనుకుంటాను. కానీ శ్రమలలో ఉన్నప్పుడు దేవుడు పిలిచినా, ఎటువంటి శ్రమలలో ఉన్నప్పుడు దేవుడు పిలిచినా దేవుని దగ్గరికి వెళ్ళడానికి, దేవునికి లోబడి జీవించడానికి నువ్వు ఇష్టపడితే దేవుడు నిన్ను భాగ్యవంతుడుగా భాగ్యవంతురాలుగా చేస్తాడు. మనం 15 ఏళ్ల క్రితం దాదాపు చాలా బాగా ఇష్టపడ్డాం ఒక మహాభక్తుణ్ణి. ఇద్దరిని ఇష్టపడ్డాం. ఒక ఆయన జీవించే ఉన్నారు, ఆయన పిలుపును సంసోనులాగా మధ్యలోనే వదిలేశారు. ఇంకొక ఆయన్ని బాగా మనం ప్రేమించాం, ఆయన పిలుపు చివరి వరకు కాపాడుకున్నాడు. ఆయన ఇప్పుడు దేవుని వద్ద ఉన్నాడు. ఒక ఆయన దినకరణ గారు, రెండో ఆయన పేరు చెప్పడం నాకు పెద్దగా ఇక్కడ ఆసక్తి లేదు, మీకు అందరికీ అర్థమయ్యే ఉంటుంది. దినకరణ గారు రాశారు కదా ఓ పాట, పాడండి మీరు కూడా అమ్మగారితో పాటు. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు. అందరూ కలిసి పాడదాం. నిన్ను ప్రభు యేసు వాంఛాదుతారా కరము చాచి రమ్మనుచున్నాడు. వాంఛాదుతారా కరము చాచి రమ్మనుచున్నాడు. ఎటువంటి శ్రమలైనను అందరూ పాడదాం. ఆదరణ నీకిచ్చునని, ఎటువంటి శ్రమలైనను ఆదరణ నీకిచ్చునని గ్రహించి నీవు యేసుని చూచిన హక్కులే నీవు పొందెదవు. గ్రహించి నీవు యేసుని చూచిన హక్కులే నీవు పొందెదవు. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు వాంఛాదుతారా కరము చాచి రమ్మనుచున్నాడు. వాంఛాదుతారా కరము చాచి రమ్మనుచున్నాడు.
సొమ్మసిల్లు వేళలో బలమును నీకిచ్చును. సొమ్మసిల్లు వేళలో బలమును నీకిచ్చును. ఆయాదని వెలుగు రక్షణైనందున ఆలసింపక నీవు త్వరపడి రమ్ము. ఆయాదని వెలుగు రక్షణైనందున ఆలసింపక నీవు త్వరపడి రమ్ము. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు. వాంఛాగతన కరము చాచి రమ్మనుచున్నాడు. సకల వ్యాధులను సకల వ్యాధులను స్వస్థపరచుటకు. సకల వ్యాధులను స్వస్థపరచుటకు. శక్తిమంతుడగు ప్రభు యేసు ప్రేమతో అందరికీ తన కృపలనిచ్చు. శక్తిమంతుడగు ప్రభు యేసు ప్రేమతో అందరికీ తన కృపలనిచ్చు. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు. వాంఛాగతన కరము చాచి రమ్మనుచున్నాడు. వాంఛాగతన కరము చాచి రమ్మనుచున్నాడు. ప్రియమైన స్నేహితులారా, ఈ సంవత్సరపు మొట్టమొదటి ఆదివారానే ఈ దివ్యమైన పిలుపును దేవుడు నీకు నాకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆ పిలుపును దేవుడు అనుగ్రహిస్తూ ఏం చెప్తూ ఉన్నారంటే, నిన్ను నేను పిలిచేటప్పుడు నువ్వు నా దగ్గరికి రావడానికి నీకున్న శ్రమలు నీకు ఆటంకంగా అనిపిస్తాయేమో. గడిచిన సంవత్సర కాలం అంతా శ్రమల కొలిమిలో నుండి నేను నడిచాను, ఇంకేముంటాను నేను దేవునితో అని నువ్వు అనుకుంటావేమో. అట్లా కాదు. దేవుని పిలుపు యొక్క మౌలికమైన లక్షణం ఏంటంటే, ఆయన వాంఛతో నిన్ను పిలుస్తున్నాడు. ఎటువంటి శ్రమలలో నువ్వు ఉన్నప్పటికీ గ్రహించి నీవు యేసుని యొద్దకు రాగలిగినట్లయితే నీవు గొప్ప ఇంపును పొందెదవు. ఒకరోజు నయోమి అంటోంది, ఆమె కూడా నువ్వు ఒక సంవత్సరాన్ని దాటి వచ్చినట్లు ఆమె ఒక దేశాన్ని దాటి మరలా తన సొంత దేశానికి వచ్చింది. అప్పుడు వాళ్ళందరూ ఆమెను నయోమి నయోమి అని పిలుస్తుంటే అప్పుడు ఆమె చెప్తోంది, నన్ను అట్లా అనొద్దు, నన్ను మారా అనండి, నా జీవితం చేదుగా మారిపోయింది అని. కానీ ఆమెకు అప్పుడు తెలీదు ఆమె ఇంత గుర్తింపు పొందుకుంటుందని. ఆమెకు అప్పుడు తెలీదు ప్రపంచ అగ్రగామిగా తన పేరుని నిలబెట్టే ఒక దివ్యమైన వ్యక్తిని దేవుడు తనతో పంపించాడు, ఈ ఏంజల్ని అని. అవును, ఆమె కోడలు నిజంగా ఒక ఏంజల్. ఆ ఏంజల్ని తనతో దేవుడే పంపించాడు. ఆమె గర్భంలో నుండే సర్వశక్తిమంతుడు ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. నీ చుట్టూ ఉన్న పరిస్థితులు శ్రమల కొలిమిలాగా నీకు అనిపించవచ్చు, కానీ పక్కన నీ కొరకు దేవుడు ఏంజల్ని పెట్టాడని నువ్వు గుర్తించిన రోజున, పక్కన నీ దేవుడే నీ కొరకు నిలబడ్డాడని నువ్వు గుర్తించిన రోజున, నేను గుర్తించిన రోజున, ఆ శ్రమలన్నింటిలో కూడా దేవుని పిలుపుకు మనము స్పందించగలుగుతాం. అంతేకాదు, దేవుడు చెప్తున్నాడు, నీవు దేవుని పిలుపుకు స్పందిస్తే నీ కన్నీరంతా కూడా ఆయన తుడుస్తాడు.
కారు మేఘాలలాగా నీ కళ్ళను అవి కప్పినప్పుడు దేవుడు నీతి సూర్యుడిలాగా జోక్యం చేసుకుని ఆ పొరలన్నింటినీ పటాపంచలు చేస్తాడు. ఒక్కోసారి కారు మేఘాలు కమ్ముకుంటే సూర్యకిరణాలు కొంచెం తాకిడితో వాటి మీదకి ఇలా చిమ్మగానే ఆ కారు మేఘాలన్నీ పటాపంచలు ఎట్లా అయిపోతాయో, నీ కన్నీటికి కారణమైనటువంటి కారు మేఘాలు కూడా నీతి సూర్యుడైన యేసుదేవుని కిరణాలు ప్రసరించినప్పుడు దూరమైపోతాయి. ఆయన పిలుపుకు స్పందించు, రా, ఆయన నిన్ను పిలుస్తూ ఉన్నాడు అన్నదే ఈరోజు ఆత్మదేవుడు నీతోనూ నాతోనూ మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలు. అంతేకాదు, చాలామంది సొమ్మసిల్లిపోతారు. సంవత్సరం అయిపోయిన తర్వాత ఆ సంవత్సరంలో ఎదురైన ఇరుకులకు, ఇబ్బందులకు, అష్ట కష్టాలకు సొమ్మసిల్లిపోయి ఇంకా కొత్త సంవత్సరంలోనికి వెళ్ళిన తర్వాత ఏమాత్రం ఉత్సాహం వారి జీవితాలలో ఉండదు. అటువంటి సొమ్మసిల్లిన స్థితిలో కూడా దేవుడు ఈరోజు నిన్ను పిలుస్తున్నాడు, నన్ను పిలుస్తున్నాడు. సొమ్మసిల్లిన వేళలో బలమును ఆయన నీకు ఇస్తాడు. ఆయనే నీ వెలుగు, ఆయనే నీ రక్షణ. ఆలస్యం చేయక త్వరపడి ఆయన దగ్గరకు రమ్ము అని దేవుడు ఈరోజు ఈ అంశం ద్వారా మనలను పిలుస్తూ ఉన్నాడు. వీటన్నింటిది ఒక ఎత్తు అయితే ఆరోగ్యాన్ని మరో ఎత్తు. ఆరోగ్యంగా ఉంటే ఎన్ని కష్టాలు ఎదురైనా దాటేద్దాంలే అని అనుకుంటాం. కానీ వ్యాధి బాధలే మనల్ని కమ్ముకుంటే అప్పుడు మనం బలహీనపడిపోతాం. సాతాను స్ట్రాటజీ కూడా అదే. మీరు గమనించారా? యోబు జీవితంలో పిల్లలను తీసేసింది, ఆయన చెక్కు చెదరలేదు. ఆస్తిని తీసేసింది, ఆయన చెక్కు చెదరలేదు. ఆయనకున్నవన్నీ కోల్పోయాడు, ఆయన చెక్కు చెదరలేదు. చెక్కు చెదరకుండా పైగా ఒక మాట అన్నాడు, ఏమయ్యా, తల్లి గర్భంలో నుండి నేను దిగంబరిగా వచ్చి తిని దిగంబరిగానే నేను అక్కడికి వెళ్తాను, యెహోవా నామమునకే మహిమ కలుగునుగాక అని ఆయన అనగలిగాడు. భార్యను కూడా ఆమె వ్యతిరేకంగా లేపింది. నువ్వేమనుకుంటున్నావు? దేవుని దగ్గర నుండి మేలునేనా మనం పొందుకునేది? ఏంటో నువ్వు మాట్లాడుతున్నావు? దేవుని దగ్గర నుండి కీడును మనము పొందుకోకూడదా? నువ్వు అట్లా ఏం మాట్లాడుకో, అట్లా ఊరికా ఉండు నువ్వు అని భార్యను కూడా నోరు మూయించేశాడు. మళ్ళా ఆలోచించింది. చిట్ట చివరి అస్త్రంగా ఆయన యొక్క ఆరోగ్యం మొత్తాన్ని పాడు చేసేసింది. అంటే ఆరోగ్యంగా ఉంటే ఎన్ని ఎదురైనా నిలబడగలుగుతాం. ఇక అది కూడా పోయిన తర్వాత నిలబడలేము అనే ఆ స్ట్రాటజీ అపవాదికి తెలిసినంతగా మరి ఎవరికి తెలియదేమో, అక్కడ కూడా ప్రయత్నం చేసింది. కానీ యోబు నీలా నాలా బలహీనుడు కాదు, మధ్యస్థుడు కాదు, ఆరంభంలోనే వెనుదిరిగేవాడు కాదు. ఆయన కూడా అబ్రామును మించినటువంటి ధీరోదాత్తుడే. దేవుని పిలుపుకు లోబడి దేవుని పిలుపుకు తగినట్లుగా జీవించడంలో కడవరకు పడిపోలేదు. దేవుడు ఆయనను ఎంతో ఘనముగా హెచ్చించి ఈ ప్రపంచానికే శ్రమలెదురైన విశ్వాసాన్ని కాపాడుకోవాలంటే ఎవర్రా మనకి ఎగ్జాంపుల్ అంటే మొట్టమొదట చెప్పేటువంటి ఎగ్జాంపుల్ యోబు యొక్క ఎగ్జాంపుల్. వ్యాధి బాధలు మనకు ఎదురయ్యి ఆ అనారోగ్యాల కొలిమిలో మనం కూరుకుపోయి ఈ షుగర్ ఏంటి, కిడ్నీ బాధ ఏంటి, గుండె బాధ ఏంటి, ఇంకో బాధ ఏంటి, పక్షవాతం ఏంటి అనారోగ్యాలు, నేను దేవునిలో ఉన్నాను, దేవునితో నడుస్తున్నాను, దేవుని పిలుపులో ఉన్నాను, అయినా కూడా ఏంటి అని బలహీన పడిపోయే హృదయాలతో దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేను కదా నిన్ను పిలుస్తున్నాను, నేను కదా నిన్ను పిలిచిన వాడును, నేను సర్వశక్తిమంతుడను కదా, నేను స్వస్థపరుచు యెహోవాను కదా. ఒకవేళ ఆ వ్యాధి నీకుండడం నాకు ఘనత అయితే నా కృప మాత్రము నీకు చాలును. కానీ ఒకటి మాత్రం నువ్వు చెయ్యి, నా పిలుపుకు స్పందించి ఆలసింపక త్వరపడి నా యొద్దకు రమ్ము అని దేవుడు ఈ సంవత్సర ఆరంభంలో నీ హృదయంతో నా హృదయంతో మాట్లాడడానికే ఈ అంశాన్ని మనకు అనుగ్రహించారు. స్నేహితులారా, ఈ పిలుపును మనం నిర్లక్ష్యం చేయకూడదు. మళ్ళీ తర్వాత కూడా పాట పాడతాం మనం, అది మనకి బాగా క్లాసిక్. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు, దేవుని పిలుపు వినియునింకా యోచింపారేలా, అవనిలో అగచాట్లాపాలైనా అబ్బదు నీకు నీ ఆత్మకు శాంతి ఇలలో. ఇవన్నీ ఉన్నాయి అని దేవుడు పిలుస్తూ ఉన్నా కూడా దేవుని వైపు నువ్వు వెళ్లకుండా అట్లాగే నిలబడిపోతే నీవు కోరుకుంటున్నటువంటి శాంతి నీకు ఇహలోకంలో వస్తుందా? ఎంత మాత్రమో రాదు.
స్నేహితులారా, ఈ పిలుపును మనము నిర్లక్ష్యం చేయకూడదు. ఎంతో శ్రేష్టమైంది ఈ పిలుపు. అందుకే వాక్యం చెప్తుంది, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల అంటూ ఎంతో దివ్యమైన సంగతులు చెప్తాడు భక్తుడు. ఈ రక్షణను మనము నిర్లక్ష్యం చేయకూడదు. మనకు దేవుడిచ్చిన ఈ పిలుపు గురించి బైబిల్ గ్రంథంలో భక్తులు ఏమని పేర్లు పెట్టారో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపు. ఏం పిలిపించారు దేవుడు మనకి? ఉన్నతమైనటువంటి పిలుపు. అవర్ కాల్ ఈస్ ఏ హై కాల్. ఉన్నతమైనటువంటి పిలుపు. కాబట్టి మనం ఏం చేయాలని రాశారు అక్కడ? బహుమానము పొందవలెనని గురి యొద్దకే నేను పరిగెత్తుచున్నాను. చాలు. పౌలు చెప్తున్నారు, దేవుడు నన్ను పిలిచాడండి, నేను పరిగెత్తుతున్నాను, నేను ఆగడం లేదు. ఓయ్ పౌలు ఆగు, నేను కూడా వస్తాను. అమ్మమ్మ, ఇది అందరి కోసం ఆగేది కాదు. ఆయన నన్ను పిలిచాడు, నేను ఒక గురి ఆయన నాకు ఏర్పాటు చేశాడు, ఆ గురి యొద్దకు నేను పరిగెత్తుతున్నాను. మరి మేము రావద్దా అక్కడికి? రండి. నేను ఎలా పరిగెత్తుతున్నానో మీరు కూడా నా వెనకాల అలా పరిగెత్తుకుంటూ రండి. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకొనండి. నేను మాత్రం ఈ పరుగును ఆపను, నేను పరిగెత్తుతాను. ఆగవయ్య బాబు, మేము కూడా వస్తాం. నీ గురించి ఆగేది లేదు. ఇది దేవుడు నాకిచ్చిన పిలుపు, ఇది దేవుడు నాకిచ్చిన గురి. ఆ గురి వద్దకు నేను పరిగెత్తుతున్నాను. నిజంగా నీకు ఆశ ఉండే నన్ను పిలిచినట్లయితే నువ్వు కూడా నేను ఎట్లా పరిగెత్తానో ఆ మార్గంలో పరిగెత్తు. నువ్వు కూడా నేను చేరుకున్న గురి వద్దకే చేరుకుంటావు. ఏంటయ్యా బాబా, అంత బాగా పరిగెత్తుతున్నావు, అంత గొప్పదా ఈ పిలుపు? అవును, అంత గొప్పది ఈ పిలుపు. ఈ పిలుపు ఉన్నతమైనటువంటి పిలుపు అని దేవుడు చెప్తున్నాడు. స్నేహితులారా, ఎంత పెద్ద సాంప్రదాయం తెలిసిన సంఘంలో చాలాసార్లు నేను ఈ వ్యాఖ్య చేయడానికి కొంచెం సందేహిస్తూనే ఉన్నాను. అయినా కూడా ఈ సందర్భంలో చేయాలనుకుంటున్నాను. మన ఆరాధన చాలా గొప్పది. ఇంట్రాయిడ్ దగ్గర నుండి డాక్సాలజీ వరకు 16 ఎలిమెంట్స్ ఉంటాయి మనకి మన ఆరాధనలో. ఏ ఒక్కటి మిస్ అయినా ఆ రోజు నువ్వు సంపూర్ణంగా ఆరాధనను అనుభవించలేదని అర్థం. స్తుతి కీర్తన పాడుతూ ఆరాధనను మనం ప్రారంభించి ఆశీర్వాద గీతంతో మనం ముగించే లోపు 16 అంశాలు ఉన్నాయి దీంట్లో. అన్నీ నేను సవివరంగా చెప్పాలనుకోవట్లేదు, కానీ మనం స్తుతి కీర్తనతో ప్రారంభించాక ఆరాధన కొరకు మీకు ఒక పిలిపిస్తాం. మనం దేవునికి ప్రార్థిస్తాం. పాపపు ఒప్పుకోలు కొరకు పిలిపిస్తాం. పాపపు ఒప్పుకోలను మీతో చెప్పిస్తాం. ఆ తర్వాత అంగీ ధరించి ఈ స్టోల్ని 2 పక్కలా ధరించి కాడిని ధరించినట్లుగా 2 చేతులు పైకెత్తి మీ కొరకు పాప క్షమాపణ ప్రకటన దేవుని ప్రతినిధిగా నిలబడి చెప్తాం. పాప క్షమాపణ ప్రకటన చెప్పే సమయానికి 25% మంది మాత్రమే హాజరైతే మిగిలిన 75% మందికి దేవుని దగ్గర నేనుండే 1, 2, 3 అన్నీ బాగుంటే 5వ ఏళ్లకు సమాధానం ఖచ్చితంగా నేనే చెప్పి తీరాలి. ఎందుకంటే ఈ మందను గురించి జవాబు మొట్టమొదట దేవుడు అడిగేది నన్నే. నన్ను అడిగిన తర్వాత మిమ్మల్ని అడగకుండా ఏమీ ఆయన ఉండడు. చూడండి, ఆదాము ఉదంతంలో దేవుడికి తెలియదా తప్పుకు ప్రారంభం ఎక్కడ జరిగిందనేది? కానీ దేవుడు ముందే ఎవరిని అడిగారు? అసలు ఆయన్ని అడగడం ఏంటి? ఆయన 3వ వాడు. మొదటిది పాము, అపవాది. రెండవది A1 పాము అనుకుంటే A2 ఇప్పుడున్న భాష, అది పొలిటికల్ లాంగ్వేజ్. A1 పాము అనుకుంటే A2 అవ్వమ్మ అని మనం అనుకుంటే A3 కదా ఆయన. మరి ఇంటరాగేషన్ ఆయన దగ్గర నుండి ఎట్లా స్టార్ట్ చేశాడు? ఆయన యాజకుడికి ప్రతినిధిగా ఉన్నాడు అక్కడ. హెబ్రీ విశ్వాస ప్రమాణంలో ప్రతి తండ్రి ఆ ఇంటికి ఒక యాజకుడే.
అందుకని యాజకుడి దగ్గర నుండే ప్రారంభమైంది విచారణ. ఏంటి సంగతి, అసలు ముందు నువ్వు చెప్పు, నువ్వు సరిగా వాళ్ళను కాయడంలో ఉండుంటే ఇట్లా అయ్యేది కాదు, ముందు నీ సంగతి చెప్పు. ఆ తర్వాత ఆయన అడిగి వదిలేయలేదు కదా. తర్వాత అవమ్మ, ఆమె సంఘానికి ప్రతినిధిగా ఉంది, నీ సంగతి ఏంటి, ఎందుకు ఇట్లా చేశావు? ఆ తర్వాత సాతాను చివరివాడు, నీ సంగతి అంతా నాకు తెలుసులే, ఎందుకు ఇట్లా చేసావా, నీకు నిన్ను నేను అడగాలనే ఉద్దేశం కూడా నాకు లేదు, వాళ్ళిద్దరినైతే అడిగాను ఎందుకు ఇట్లా చేసావని, కానీ నీ సంగతి నాకు తెలుసు కనుక ఇదిగో నీ శిక్ష, ఇదిగో ఈ శిక్ష. కనుక స్నేహితులారా బాగా గమనించండి, ఉన్నతమైన పిలుపును అందుకున్న తర్వాత పౌలు వెనక్కి తిరిగి చూడడం లేదు, నడవడం లేదు, తప్పటడుగులు వేయడం లేదు, పాకటం లేదు, ఆయన పరిగెత్తుతున్నాడు. ఏంటయ్యా పరిగెత్తుతున్నావని ఎవరు అడిగినా ఆయన చెప్తున్న ఒకే మాట, గురి యొద్దకే నేను పరిగెత్తుతున్నాను, ఆగు మేము వస్తామంటే వద్దొద్దు, మీరు నన్ను కూడా లాగేస్తారు, నేను ముందు వెళ్ళిపోతాను. లేదు, మేము నీ వెంట వస్తాము, వస్తే రండి, కానీ నేనే మార్గంలో వెళ్ళానో మీరు కూడా ఆ మార్గంలో రండి. ఆయన ఎవరిని త్రోసివేసే దేవుడు కాదు. నేను KNH హాస్టల్లో చదువుకున్నాను. మా వార్డెన్ గారి పేరు పురుషోత్తం గారు. వారు చిన్నప్పుడు మాకు చెప్పేవారు, దేనికన్నా మీ స్నేహితుల కోసం నువ్వు వెయిట్ చేయి, కానీ చర్చికి వెళ్ళే ముందు మాత్రం ఎవరి కోసం నువ్వు వెయిట్ చేయొద్దు. నేను వస్తున్నా ఉండండి, నేను వస్తారా ఉండరా నువ్వు నేను కూడా అని ఎవడైనా బాగా లేట్ అయ్యేవాడు నిన్ను ఆపితే, వాడి కోసం నువ్వు ఆగితే వాడికి లేట్ అయ్యే స్వభావం ఉంది కనుక మధ్యలో వాడు చాలాసార్లు మళ్ళీ నిన్ను ఆపుతాడు, నువ్వెప్పుడుకో కానీ చర్చికి చేరుకోలేవు అని. ఇది ముమ్మాటికి నిజం, వాస్తవం. దేవుని మందిరానికి మనం బయలుదేరాక ఈ మొట్టమొదటి ఆదివారాన్ని ఒక ఓత్తు తీసుకుందాం మనం. ఒకవేళ భార్య ఆగవయ్య బాబు నేను కొంచెం సిద్ధపడాలి అంటే అట్లా ఆగాల్సిన పని లేదు. ఎందుకంటే గురి యొద్దకు నువ్వు పరిగెత్తాల్సింది. ఈ పిలుపు ఉన్నతమైన పిలుపు. లేక భర్త ఆగు వెళ్దాంలే ఉండు ప్రసంగం సమయానికి వెళ్దాము అంటే ఆగాల్సినటువంటి పని లేదు. రక్షణ ఎవరి వ్యక్తిగతమైన రక్షణ వారిదే. ఒకరిని బట్టి ఇంకొకరిని దేవుడు రక్షించడు, ఒకరిని బట్టి ఇంకొకరిని దేవుడు శిక్షించడు. నువ్వు వస్తే నువ్వు రక్షింపబడతావు. నీకు భర్త అయితే ఆయన ఒక 30 ఏళ్ళు ఉంటాడు నీతో, బాగా ఆరోగ్యంగా ఉండేవాడైతే 40 ఏళ్ళు ఉంటాడు, ఇంకా బాగా ఆరోగ్యంగా ఉండే ఆయన అంటే 50 ఏళ్ళు ఉంటాడు. కానీ నీ వరుడు నా వరుడు గొర్రెపిల్ల వివాహ మహోత్సవం కొరకు అన్నీ సిద్ధం చేసుకుని ఆయన మనల్ని పిలుస్తూ ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ వరునితో మనకు వివాహం అయితే ఆయన 30-40 ఏళ్ళవాడు కాదు, యుగ యుగముల వరకు నీకు నాకు భర్తగా ఉండబోతూ ఉన్నాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభువు. ఈ ఉన్నతమైన పిలుపు కొరకు ఈ మొట్టమొదటి ఆదివారాన ఒక ఓతు తీసుకోండి. అయ్యా 55 పైన ఆదివారాలు వస్తాయి, ఆ ఆదివారాలన్నీ నీ మందిరానికి నేను వెళ్తాను. ఎక్కడికన్నా ఆలస్యంగా వెళ్తాను కానీ నీ మందిరానికి నేను ఆలస్యంగా వెళ్ళను. ఎవరి కోసమైనా వేరే పనుల్లో ఎదురు చూస్తాను కానీ మందిరానికి వెళ్ళేటప్పుడు మాత్రం నేను ఎదురు చూసే బిజినెస్ పెట్టుకోను. దేవా నీ సన్నిధిలో నేను ఎప్పుడూ కనబడతాను. నేను ఎప్పుడు వ్యాఖ్య ఒకటి చేస్తూ ఉంటాను, నేను నమ్ముతున్నాను. నా భార్యతో చాలాసార్లు చెప్పాను, మంచిగాను కోపంగా కూడా చెప్పిన సందర్భాలు ఉండుంటాయి. ఈ 12, 13, 15 ఏళ్ల సేవలో ఏంటి అదంటే 8:30కి దేవా నేను నీ గుడి పెడతాను అని నేను దేవుడితో చెప్పాక ప్రజలు వస్తారో రారో కానీ 8:30కి ఖచ్చితంగా దేవుడు మాత్రం అక్కడికి వచ్చేస్తాడు. మనం చాలాసార్లు అధికారిక పరిభాషలో ప్రోటోకాల్ అనే మాట వింటుంటాం. ఈ ప్రోటోకాల్లో సభ్యులు ముందొచ్చి చైర్ చేసే ఆయన ఆ తర్వాత రావడం అనేది ఆనవాయితీ. కానీ చైర్ చేసే ఆయన కూర్చొని గంటలు నీ కొరకు ఎదురు చూడడం అనేది ఎంతో అవమానం. అంతకంటే అవమానం ఏది కూడా ఉండదు. మరిప్పుడు చైర్ చేస్తూ ఉన్నటువంటి దేవదేవుడు, ఆ మందసమే ఆయన చైర్. మనందరికీ కుర్చీలు ఉన్నాయి, ఆయనకి కుర్చీ ఉంది. ఆ మందసం దేవునిది. ఆ మందసం మీదకి దేవుడు నీకు 8:30కు ప్రార్థన అంటే ఆయన 9 గంటలకో 9:30కో తీరిగ్గా వచ్చేటువంటి దేవుడు అని ఖచ్చితంగా నేను అనుకోవట్లేదు. నేను అట్లా నమ్మడం లేదు. ఇదేదో మాటల గారడీ కొరకు కూడా నేను చెప్పడం లేదు. ఖచ్చితంగా ఆయన వస్తానన్నవాడు రాక
మానడు అన్న మాటను అనుసరించి చెప్పిన సమయానికి చెప్పిన విధంగా వచ్చేటువంటి దేవుడు ఆ దేవుడు. మరి అటువంటి దేవుని దగ్గరకు నువ్వు నేను కూడా అంతే శ్రద్ధగా రావడానికి, ఈ ఉన్నతమైన పిలుపును గౌరవించడానికి ఈ మొట్టమొదటి దినానే ఒక తీర్మానం చేసుకుందాం. ఎప్పుడూ కూడా దైవ మానవ బంధం రిసిప్రోకల్ అని ముందే చెప్పాను నేను. ఒకవేళ నువ్వు ఈ తీర్మానం చేస్తే దేవుడు ఆ పాటలో అన్నీ చెప్పుకున్నాం కదా, ఎటువంటి శ్రమ యందున, వ్యాధి బాధలైనా, ఇరుకులు ఇబ్బందులైనా, ఎటువంటి పరిస్థితులైనా నేను నీకు తోడై ఉంటాను అని చెప్పిన అన్ని వాగ్దానాలకు నువ్వు వారసుడవి, వారసుడురాలవు. కానీ నువ్వు స్పందించకుండా ఆయనే స్పందించాలి అని కోరుకోవడం నీ అతి జ్ఞానానికి నిదర్శనమే అవుతుంది, లేక అవివేకానికి నిదర్శనమే అవుతుంది, కానీ మరొకటి కాదు. మరోసారి చూద్దాం. హెబ్రీ పత్రిక దగ్గరకు ఒకసారి మనం వెళ్దాం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో మనం చూద్దాం. ఇక్కడ కూడా ఈ పిలుపుకు ఒక పేరు పెడుతున్నారు. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడి. అందరం బిగ్గరగా చెప్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతకు ముందు ఆయన ఫిలిప్పీ పత్రికలో ఇది ఉన్నతమైన పిలుపు అనే వ్యాఖ్య చేశాడు. ఇక్కడ ఆయన మరలా ఇది పరలోక సంబంధమైన పిలుపు అని వ్యాఖ్యానిస్తూ ఉన్నాడు. ఇట్ ఈస్ ఏ హై కాల్, ఇట్ ఈస్ ఏ హెవెన్లీ కాల్. ఇది భూలోక సంబంధమైన పిలుపు కాదు, పరలోక సంబంధమైన దేవుడు పరలోక సంబంధమైన పిలుపుతో నిన్ను నన్ను పిలుచుకున్నాడు. కాబట్టి నేను మీతో చెప్పేది ఏంటంటే, మీ లక్ష్యాన్ని పరలోక సంబంధమైన పిలుపుని మీకు ఇచ్చిన ఆయన ఒకడైన ఉన్నాడు, ఆయన మీద మీరు పెట్టండి. ఎవరు సార్ పరలోక సంబంధమైన పిలుపు నాకు ఇచ్చిన ఆయన అంటే, ఆయన ప్రధాన యాజకుడు. ఎవరు సార్ ఆ ప్రధాన యాజకుడు అంటే, ఆ ప్రధాన యాజకుడు ఎవరో కాదు, యేసు క్రీస్తు అనేటువంటి మన ప్రభువు. అంత బిగ్గరగా ఎందుకు స్తోత్రం చెప్పమన్నానంటే, ఈ ప్రధాన యాజకుడు ఆయనే ప్రధాన యాజకుడై, ఈ ప్రధాన యాజకుడు ఆయనే గొర్రె పిల్లయ్యై, ఈ ప్రధాన యాజకుడు ఆయనే ప్రధాన యాజకుడిగా ఉండి, ఆయనే గొర్రెపిల్లగా ఉండి, ఆయనే కల్వరి గిరి మీద సిలువ అనేటువంటి ఆ యొక్క వధ స్థలంలో తనను తానే వధించుకుని ప్రధాన యాజకుడు గర్భాలయంలో ఎట్లా రక్తాన్ని చిమ్ముతాడో ప్రోక్షిస్తాడో ప్రజల పాప క్షమాపణ కొరకు ఆయన తన రక్తాన్ని అలా చిందించి, ఇదిగో నీ పాపాన్ని నా పాపాన్ని క్షమించి ఈ పరలోక సంబంధమైన పిలుపులో నీకు నాకు కూడా పాలు పంపులు అనుగ్రహించాడు. ఆ ప్రధాన యాజకుడి వైపు నీవు నేను లక్ష్యము ఉంచాలి. ఎందుకంటే ఇది పరలోక సంబంధమైన పిలుపు. అలాగే ఇంకో పేరుతో కూడా దీన్ని ఆయనే పిలిచాడు. తిమోతికి ఆయన రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 9-10 వచనాలు ఒకసారి మనం చదువుదాం. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు, క్రీస్తు యేసు అను మన రక్షకుణ్ణి ప్రత్యక్షత వలన మహిమ పరచబడినదియునైనా బయలుపరచబడినదియునైనా తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయనను పిలిచెను. చాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. Our call is a high call, our call is a heavenly call, and our call is a holy call. దేవుడు మనకిచ్చినటువంటి ఈ పిలుపు ఉన్నతమైన పిలుపు, పరలోక సంబంధమైన పిలుపు. అంతేకాదు దేవుడు మనకిచ్చినటువంటి ఈ పిలుపు పరిశుద్ధమైనటువంటి పిలుపు అని ఇదిగో వాక్యంలో భక్తుడు చెప్తూ ఉండడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన స్నేహితులారా,
ఈ ఉన్నతమైన పిలుపుకు, పరలోక సంబంధమైన పిలుపుకు, పరిశుద్ధమైన పిలుపుకు నీవు నేను ఎలా స్పందిస్తాం అన్న దాని మీదనే కొనసాగేటువంటి మన సంవత్సర కాలపు ప్రయాణము ఆధారపడి ఉంది. పిలువబడిన వారిని విడిచిపెట్టే దేవుడు మన దేవుడు కాదు. పిలువబడిన వారు ఎటువంటి శ్రమలో ఉన్నా, ఎటువంటి బాధలో ఉన్నా వారిని దాని నుండి బయటికే తెచ్చే దేవుడు తప్ప ఆయన వారిని అక్కడే విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. కానీ ఆ పిలుపుకు నువ్వు ఎట్లా స్పందిస్తావు అనే దాని మీదనే ఇదిగో మొత్తం కూడా ఆధారపడి ఉంటుంది. ఈరోజు మనం సువార్త పాఠంగా చదివినటువంటి సువార్త పాఠంలో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. మత్తయి సువార్తలో 7వ అధ్యాయం 16వ వచనం నుండి 23 వరకు ఉంది. అయితే 15 నుండి ఆ పారాగ్రాఫ్ ప్రారంభం కావడంతో 15 నుండి చదవడం జరిగింది. మత్తయి సువార్త 7వ అధ్యాయం దగ్గరకు మనం వెళ్తే ఈ 7వ అధ్యాయం 15వ వచనం నుండి అబద్ధ ప్రవక్తల గురించి కొన్ని విషయాలన్నీ కూడా చెప్తూ వచ్చిన తర్వాత దేవుడు ఒక ఉపమానాన్ని చెప్తున్నారు. ఏంటి ఆ ఉపమానం? 24వ వచనం నుండి అవి ఉన్నాయి. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుణ్ణి పోలి ఉండెను. ఏ మాటలు? అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు తోడేళ్ళు, వాళ్ళు ఏం ఫలాలు ఫలిస్తున్నారో చూడండి. వాళ్ళు ఫలించే ఫలాలను బట్టే వాళ్ళని మీరు జడ్జి చేసుకోండి, జాగ్రత్త మీరందరూ అన్నదంతా చెప్పిన తర్వాత మంచి ఫలాలు ఫలించని ప్రతి చెట్టు కూడా ఎట్లా నరికివేయబడుతుందో, ఫలాలు ఫలించని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని నరికే బాధ్యత, వాళ్ళను సరిచేసే బాధ్యత నేను తీసుకుంటాను అని ఇదంతా చెప్తూ ఆ తర్వాత మన భక్తి క్రియాత్మకమైన భక్తిగా ఉండాలనే విషయాన్ని మరి 2వ భాగంలో ఆయన చెప్పాడు. ఏమంటారు? ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచే ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశించడు, కానీ నా తండ్రి చిత్త ప్రకారం ఎవరైతే చేస్తారో వారే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు అంటూ క్రియాత్మకమైన భక్తి. అవర్ స్పిరిచువాలిటీ మస్ట్ బి యాక్టివ్, షుడ్ నాట్ బి ప్యాసివ్. నేను భక్తుడినే, ప్రార్థన చేసుకుంటాను, కానీ నేనేం చేయను దేవుని కొరకు అంటే అసలు ఆ భక్తిని దేవుడు అస్సలు ఇష్టపడడం లేదు. దేవునిలో మనం కలిగి కొనసాగించే భక్తి ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉండాలి, క్రియాత్మకంగా ఉండాలి. అందుకే మంచి సమరయుడు ఉపమానం ఆయన చెప్పింది.